తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హైదరాబాద్ లో కో లివింగ్ కల్చర్ పై విహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెరుగుతున్న హత్యలకి ఈ విష సంస్కృతి కారణమంటున్నారు విహెచ్. కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐ దీనిపై దృష్టి సారించాలి అంటున్నారు హనుమంతరావు. షీ టీమ్స్ మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టాలంటూ అభ్యర్థిస్తున్నారు. అడ్డగోలు సంస్కృతి వల్ల హైదరాబాద్ కి చెడ్డ పేరొస్తోంది అంటున్నారు విహెచ్. కో లివింగ్ స్పేసెస్ అని పెట్టిందంటే కో లివింగ్ అంటే ఇద్దరు అమ్మాయి ఉండొచ్చు అబ్బాయి ఉండొచ్చు ఒకే రూమ్లో ఉండాలంటే ఇది ఎక్కడ న్యాయం అండి? దీని మీద మా ఎవరు మన మినిస్టర్ ఉన్నాడు కదా శ్రీధర్ బాబు, ఆయన సాఫ్ట్వేర్ మినిస్టర్ కాబట్టి దీని మీద ఆలోచన చేయాలి. ఇవాళ స్కూలు కూడా కాలేజీలలో కూడా ముఖ్యంగా హాస్టళ్లలో లేడీస్ హాస్టల్ వేరుంటుంది, మగవాళ్ళ హాస్టల్ వేరుంటుంది. ఆడపిల్ల మగపిల్ల ఒకే రూమ్లో ఉంటారట. ఇది ఎక్కడ న్యాయం అండి? దీని మీద కొద్దిగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ సిస్టమ్ బాగలేదు. ఇప్పటికే ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఆడపిల్ల రూములో మగపిల్లాడు ఇద్దరే ఉంటే ఏ పరిస్థితి వస్తుందో చెప్పండి. దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ విధంగా చేయకపోతే ఇవే జరుగుతూనే ఉంటాయి అంటున్నా. నేను సోషల్ మీడియాకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి సంఘటనలు తక్కువ చూపించురా బాబు. ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి చెప్పండి. ఈ సిస్టమ్ ఏంది? గతంలో ఆడపడుతూ అంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉండే, మా అక్క అని మా తల్లి అని మా భార్య అని అంటు. ఇప్పుడు భార్య లేదు, భర్త లేదు, భర్త భార్యను చంపుతుండు, భార్య భర్తను చంపుతుంది. ఇది ఎంతవరకు నాకు చాలా బాధ ఉన్నది. ఎందుకంటే నేను ఎన్నడూ చూడలే. ఏదో ఎప్పుడో ఒకసారి ఇన్సిడెంట్ కొట్లాట భూములలో, ఇదేం భూములో లేదు. లవంగంతో చేస్తారు, పెళ్ళొంగంతో చేసుకుంటారు. ఆ లవర్ గాడు వచ్చేసి అసలు భర్తను చంపేస్తున్నాడు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.